మొత్తం హ్యాండ్ ఇట్లా ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే మరి డయాబెటీస్తో బాధపడుతున్నారో వచ్చినటువంటి మా ప్రభాకర్ గారికి మా నమస్కారం తెలుసుకుంటున్నాం. అలాగే మల్లేశ్వరం గారిని గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నోడల్ ఇన్ఛార్జ్ ఫర్ డయాబెటీస్ స్టేట్ మొత్తాన్ని డయాబెటీస్కి ఇన్ఛార్జ్ ఆవిడ కూడా వచ్చారు. ఆ కార్యక్రమం మొత్తం ఆర్గనైజ్ చేసి పంకిలైన పాంపర కార్యక్రమం. జీరో ఏజ్ నుండి 18 ఏళ్ళలోపు వాళ్ళకి డయాబెటిక్ ఇన్సులిన్ అనేటువంటిది అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఒక రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఉంది. దానికి మన ఇండియాలో హ్యూమన్ రైట్స్ కానీ ఏదైనా కూడా అధికారికంగా చేయడానికి మన మధ్యలో ఉన్న పాత్ర విష్ణుప్రియారావు గారు మాకు బంధువు అయినా 40 ఏళ్ళ నుండి నాకు ఊహదర్శనం నుండి చూస్తున్నాను. డయాబెటిక్ గురించి ఆయన రీసెర్చ్ చేసే విధానం ఈ పిల్లల మీద డయాబెటిక్ అనేటువంటిది చేస్తా, అలాగే వారి సొంత నిధులతో ఇలా చేస్తుంటే 8 నెలల నాటి నుండి ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గం అంటే మనం చేయగలిగింది మనం చెప్పాలని నా ఉద్దేశం. అదేం బైఫర్కేషన్ కాదు. దెందులూరు నియోజకవర్గంలో మన చుట్టూ ఉన్న పిల్లలు కానీ ఏదైనా అనేటువంటి సాటిస్ఫాక్షన్తో మొదలుపెట్టాను. ఈ బెంగళూరు నుంచి ఆనందం బెనర్జీ అని వచ్చారు. ఆవిడ కూడా స్టేజ్ మీద కూర్చోండి. సీనియర్ మేనేజర్ నోవన్ ఆర్టిస్ట్ కంపెనీ నుంచి పిల్లలకి ఇన్సులిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో డయాబెటీస్ గురించి ఈ కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాల్లో చెప్తాను. డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో రావడం అనేది చాలా అరుదు. పెద్దవాళ్ళలో అయితే ఇప్పుడు ఏలూరు సైడ్ అయితే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో 40-50% మంది 25 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు డయాబెటీస్ వచ్చేసింది పెద్దవాళ్ళే. చిన్నవాళ్ళలో అరుదుగా ఉంటుంది కానీ అది కూడా ఈ మధ్య తగ్గడం మొదలైంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొన్ని వేల మంది ఉన్నారు. 8,000 అనేది కరెక్ట్గా లెక్క తెలియదు కానీ దాదాపు ఒక 20-30 వేల వరకు కూడా డయాబెటీస్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రతిరోజు 4 సార్లు ఇంజక్షన్ ఇవ్వాలి. ఇన్సులిన్ ఇవ్వకపోతే వీళ్ళు ప్రాణాంతకం అవుతుంది. ఇంకా ఇంజక్షన్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఇక్కడ పిల్లలందరూ కూడా డైలీ 4 times ఇన్సులిన్ చేసుకుంటాను సార్. 4 times షుగర్ టెస్ట్ చేసుకుంటాను. 8K 9K అవుతుంది సార్. ఒక్కొక్కసారి 5 times చేసుకుంటాను. 11 years అప్పుడు చేయించాను. 20 years. నా పేరు హాసిని. నేను రోజు 5 times ఇన్సులిన్ చేసుకుంటాను సార్. లాక్టోస్ అట్రోఫీ. నేను షుగర్ టెస్ట్ 3 times చేసుకుంటాను సార్. 23 years ఉండగా షుగర్ వచ్చింది సార్. ఇప్పటికి 10 years అండి. 7 years నుంచి ఇన్సులిన్ వాడుతామండి. అట్రోఫీ లాక్టోస్ అండి. ఖర్చు అయితే 9,000 దాకా అవుతుంది సార్. చేశాడు. అదేవిధంగా షుగర్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిందండి. అప్పటి నుంచి ఇన్సులిన్ వాడుతుంది. ప్రతి సంవత్సరం సో చాలా సంతోషం. ఆదిత్య విష్ణు సార్కి ధన్యవాదాలు. వేదిక అలంకరించిన ఎమ్మెల్యే గారికి, ప్రకాష్ గారికి నమస్కారాలు. నేను స్టేట్ నోడల్ ఆఫీసర్గా ఈ మధ్య డయాబెటీస్ గురించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే 25 ఏప్రిల్లో మన గౌరవ
జబ్బుల్ని ఫైండ్ అవుట్ చేశారు. దాంట్లో ముఖ్యమైనవి హృదయం సంబంధించినవి, తర్వాత షుగర్కి సంబంధించింది, బీపీ, హైపర్ టెన్షన్, తర్వాత మిగిలిన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేవి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. దాంట్లో సెకండ్ మోస్ట్ ఏంటంటే షుగర్తో పాటు బీపీ ఉండటం, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో. ఎందుకంటే మనము ఎక్కువగా రైస్ ఎక్కువ తీసుకుంటాం కదా, ఆయిల్స్ ఇది. అయితే ఆయన ఒక 6 విషయాలని చెప్పారు, అవి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మనము ఒక 4 ఉంటే ఫ్యామిలీలో షుగర్ వచ్చేసి ఒక 3 కేజీలు మాత్రమే వాడాలి. తర్వాత ఆయిల్ వచ్చి 2 లీటర్ల ఆయిలే వాడాలి. ఉప్పు వచ్చి ఒక 600 గ్రాములు 4 కాదు. సో అలా వాడగలిగితే మనము స్లోగా మన ఒబేసిటీ అంటే మనం ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉండటం ఒబేసిటీ అంటారు. సో ఒబేసిటీ ఎప్పుడైతే వస్తుందో ఈ షుగర్ కూడా పెద్దవాళ్ళకి వస్తుంది. మనకు ఇక్కడ 2 రకాలైన షుగర్లు ఉన్నాయి. ఇప్పుడు సారు వెరీ కైండ్ హార్ట్ తోటి మనకు టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ గురించి సార్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఈజ్ టేకింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. వెరీ కైండ్ హార్ట్, చాలా దయాహృదయంతో వాళ్ళ కష్టాలని అర్థం చేసుకొని ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్ సార్. వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇనిషియేషన్ భానుప్రకాష్ గారు తీసుకున్నందుకు అది కూడా ఐ అప్రిషియేట్ టేకింగ్ స్మాల్ కిడ్స్ రియల్లీ. ఒకవేళ ఒకరు already for CDHC we have been infiltrated for this fantastic event. In fact, Novo Nordisk is a more than 100-year-old company based out of Denmark, as you know. So we almost ఈరోజు బెంగళూరులో మాధురి విష్ణుప్రియారావు గారు అధ్యక్షతన ఎవరైతే పుట్టిన దగ్గర నుండి షుగర్తో ఇబ్బంది పడుతున్నటువంటి బాలబాలికలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నందుకు దీని మీద ప్రత్యేకంగా కృషి చేస్తున్నటువంటి విష్ణుప్రియారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గారు శ్రీమతి మల్లేశ్వరరావు గారు పాల్గొనడం, పెద్దలు భానుప్రకాష్ గారు, అదేవిధంగా అరవిందం బెనర్జీ గారు, గవర్నమెంట్ ఆఫీస్ సెంట్రల్ హెడ్ వారికి, నాని గారికి, గుడి గారికి, తిలక్ గారికి, ఇంకా పాత్రికేయ మిత్రులకు, పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భానుప్రకాష్ గారు చెప్పినట్లుగా ఇక్కడే షుగర్కు సంబంధించి టెస్ట్ చేసి ఇక్కడే ప్రిస్క్రిప్షన్ రాసే విధంగా తద్వారా దీన్ని మన సిహెచ్సిని ప్రమోట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకునేది తద్వారా గవర్నమెంట్కి కూడా మరి తెలియజేస్తాం. ఇది బాధాకరం. పిల్లలు చిన్నప్పుడులోనే షుగర్ రావడం, రోజు 4 సార్లు నిర్ణయం చేసుకోవడం, అది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి భాగంగా మారినటువంటి విషయం. ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకునేది విషయాల్లో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. వేరే విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఆ నీడ్స్ ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. నేను దాని మీద కొంత విష్ణుప్రియారావు గారిని లెటర్ తయారు చేస్తే తద్వారా వాళ్ళ దృష్టికి కూడా తీసుకునేది ఉద్యోగికంగా వీళ్ళకి సహాయపడేందుకు మా వంతు కృషిని మేము కూడా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.